Hi students, a student multiplied 7236 by 65 instead of multiplying it by 56. 7236ని 65తో మల్టిప్లికేషన్ చేశారంట. అయితే 56తో మల్టిప్లికేషన్ చేసి ఉండాలి. బై మిస్టేక్ 65తో మల్టిప్లై చేశారు. చూడండి, 7236 అనే నెంబర్ని 56తో మల్టిప్లికేషన్ చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. బై మిస్టేక్ 65తో మల్టిప్లికేషన్ చేశారు కాబట్టి మనకు ఖచ్చితంగా ఎలాంటి ఆన్సర్ వస్తుంది? రాంగ్ ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు మోర్ వాల్యూ వస్తుందా లెస్ వాల్యూ వస్తుందా అని మనం చెక్ చేసుకుంటే 56 కంటే 65 అనేది మోర్ వాల్యూనే కదా, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ కంటే ఎక్కువ వాల్యూ వస్తుంది. బై హౌ మచ్ వాజ్ హిస్ ఆన్సర్ గ్రేటర్ దాన్ ద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ కంటే వచ్చే రాంగ్ ఆన్సర్ ఎంత ఎక్కువ కలిగి ఉంది, ఎంత ఎక్కువ వాల్యూ వస్తుంది. ఇక్కడనే మీకు ట్రిక్ ఇస్తానండి. అదేంటంటే, మనము రాంగ్ నెంబర్ తీసుకున్నాం కదా, ఆ నెంబర్ మన కరెక్ట్ వాల్యూ కంటే ఎక్కువ కదా, అది తీసుకోండి 65. రైట్ వాల్యూ ఏంటి 56. వీటి మధ్య డిఫరెన్స్ ఏంటమ్మా? డిఫరెన్స్ 9 వస్తుంది. డిఫరెన్స్ ఏంటి? 9. చూడండి, డిఫరెన్స్ 9. ఏదైతే ఈ డిఫరెన్స్ ఉందో ఈ డిఫరెన్స్ తీసుకుని వెళ్ళి ఈ నెంబర్తో మల్టిప్లికేషన్ చేయండి. అదే రాంగ్ నెంబర్కి రైట్ ఆన్సర్కి మధ్య డిఫరెన్స్ అవుతుంది. మనకు వచ్చిన డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ని ఇచ్చిన నెంబర్తో మల్టిప్లై చేయండి. 9 6 54, 9 3 27 + 5 32, 3 క్యారీ 2 డౌన్ చేసుకుందాం. 9 2 18 + 3 21, 2 క్యారీ 1 ఇక్కడ వేసుకోండి. 9 7 63 + 2 65, 65,124. ఎనీ నెంబర్ ఇదే ట్రిక్ ఫాలో అయిపోండి. ఈజీ అమ్మా. థ్యాంక్ యూ.